సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈరోజు నీ కోసం కొన్ని సంకేతాలను అందిస్తాను. దీని ద్వారా నేను నీ చుట్టూ ఉన్నానా లేదా అన్నది నువ్వు అర్థం చేసుకుంటావు. సాయి మనతోనే ఉన్నాడు అని చెప్పడానికి ఇవే అసలైన సాక్ష్యాలు. కానీ ఈ ఒక్క పొరపాటు మాత్రం ఎప్పటికీ చేయకూడదు. సాయి భక్తులు అయి ఉండి కూడా ఇలాంటివి చేస్తే గనుక సాయిని ఎప్పటికీ మనం పొందలేము. కాబట్టి సాయి మనతోనే ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అసలు సాయి మనతో ఉన్నాడా? ఉంటే ఎలా తెలుసుకోవాలి? ఇవన్నీ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. సాయి సంకేతాలంటే సాయి అందించే సూచనలు. ఇవి సాధారణంగా ప్రతి భక్తుడి జీవితంలో ఏదైనా మార్పు రావడానికి లేదా ఏదైనా ఒక విషయంపై నిర్ధారణ చేసుకోవడానికి సహాయపడతాయి. సాయి సూచనలు నిజమైన భక్తులకు తెలుస్తాయి. వారి అనుభవాలలో, అలాగే వారు ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తారో అలాంటి భక్తుల జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది. ఇంతవరకు ఎంతో మంది భక్తుల అనుభవాలను మనం విన్నాము. ఎంతో మంది జీవితాలలో బాబా గారు లీలలను చూపించారు. ఎవరి జీవితంలో అయితే ఇలాంటి లీలలు జరిగాయో వారి జీవితంలో బాబా గారు సదా తోడుగా ఉండి వారిని రక్షిస్తూ ఉంటారు. బాబా గారి ప్రతిబింబం వారికి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కలాగా బాబా గారి అద్భుతాలను మనం చూడవచ్చు. సాయి మనతోనే ఉన్నాడు అని చెప్పడానికి ఎన్నో సాక్ష్యాలున్నాయి. ఎందుకంటే నా జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు, కొన్ని సాక్ష్యాలు మీకు కూడా వర్తిస్తాయేమో ఒక్కసారి విని చూడండి. ఎప్పుడైనా మన జీవితంలో ఏదైనా సమస్య అంటూ వస్తే ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి మనం ఎన్నో మార్గాలను వెతుక్కుంటూ ఉంటాం. కానీ ఆ భగవంతుడు చూపించే మార్గం చాలా గొప్పగా ఉంటుంది. మన మనసు ఎంతో పులకరించిపోతుంది. అవి తెలుసుకుంటే ఎంతో ఆనందం వేస్తుంది. ఇవన్నీ కూడా ఆ దేవుడు చేసే లీలలు. కానీ అవి మనం అర్థం చేసుకోలేము. ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతో లేదా ఏదో ఒక కోరికతో దేవుడిని మనం ఇబ్బంది పెడుతూనే ఉంటాం. కానీ ఆ దేవుడు అందరి మాట వింటారు, అందరూ చెప్పింది చేస్తాడు. కానీ మన సమస్య తీరకపోతే ఆ భగవంతుడిని నిందిస్తాము. తప్పు ఎక్కడ ఉంది అని మనం ఆలోచించము. ఆ తప్పు ఏ విధంగా సరిచేసుకోవాలి అని కూడా ఆలోచించకుండా మూర్ఖత్వంగా దేవుడిని నిందిస్తూ ఉంటాము. ఎవరైతే, ఏ భక్తుడైతే ఎంతో విశ్వాసంతో నమ్మకంగా దేవుడిని ఆరాధిస్తారో, ఎవరైతే ఇష్టంగా సాయిని నమ్ముకొని పూజిస్తారో, ప్రతి గురువారం ప్రతిరోజు సాయి నామస్మరణం చేయనిదే ఎవరైతే వారి జీవితం ముందుకు సాగనివ్వరో అలాంటి భక్తుల జీవితాలలో ఖచ్చితంగా బాబా గారు ఎన్నో లీలలను చూపించారు. ఆ సంకేతాలు ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే నిజంగా అనుభవించిన వారికి, ఆ అనుభూతిని చెందిన వారికి మాత్రమే అది ఎలా ఉంటుంది అన్నది అర్థమవుతుంది. మరి బాబా గారు అందించే ఆ సంకేతాలు ఊహించని విధంగా ఉంటాయి. బాబా గారు మనతోనే ఉన్నారు అని చెప్పడానికి ఎన్నో సంకేతాలు ఉన్నాయి. కానీ అవి ఒక్క భక్తుడికి మాత్రమే అర్థమవుతాయి. ముందు నువ్వు సమస్య చెప్పుకోవడం మాని. ఎందుకంటే సమస్య చెప్పుకున్నంత మాత్రాన వెంటనే తీరిపోతుంది అనుకోవడం నీ మూర్ఖత్వం. అదేవిధంగా ఏదైనా ఒక కోరిక కోరినా కూడా అది వెంటనే తీరాలి అనుకోవడం కూడా నీ తప్పే అవుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించు. ఏదైనా ఒకటి కోరినప్పుడు భగవంతుడు ఎందుకు తిరిగి నీకు ఇవ్వటం లేదు, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు అన్నది అర్థం చేసుకో. పంచభూతాలు కూడా వాటిని అంగీకరించాలి. నువ్వు ఏది కోరుకున్నా కూడా అది తిరిగి నీ దగ్గరికి రావాలి అంటే ఆ పంచభూతాలు కూడా సహకరించాలి. భగవంతుడు ఒక్కడే కాదు, ఆయన పట్ల భక్తి, నమ్మకం, ఎంతో విశ్వాసంతో నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. ఇక సాయి ఇచ్చే సంకేతం అంటావా? ప్రతిరోజు నువ్వు ఈ విధంగా ఉండి చూడు. నీ జీవితంలో తప్పకుండా బాబాగారు అందించే సంకేతాలను నువ్వే గుర్తిస్తావు. బాబాగారు నీ ప్రక్కనే ఉన్నారు అంటే ఆ స్పర్శ నీకే అర్థమవుతుంది, ఇక్కడ బాబా ఉన్నారు అని. అది నువ్వే తెలుసుకోగలుగుతావు. ఇది ఒకరు చెప్తే వచ్చే అనుభూతి కాదు,
వారికి వారు అనుభవిస్తేనే అది ఎంత ఆనందంగా ఉంటుంది అన్నది అర్థమవుతుంది. తల్లి, నీ జీవితంలో ప్రతి అణువు నేను గమనిస్తూనే ఉన్నాను. ఎక్కడ తప్పులు చేస్తున్నావో వాటిని సరిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు నీ ముందే వచ్చి కూర్చున్నా కూడా గుర్తించలేని స్థితిలో కనిపిస్తున్నావు. మరి నేనేం చేయను? ప్రతి భక్తుడికి బాబా ఇచ్చే సంకేతం ఏంటి అంటే, ఎవరైతే సదా బాబా గారిని అంటి పెట్టుకొని ఉంటారో, బాబా నామస్మరణం చేయనిదే వారి దినము కూడా మొదలు పెట్టారు. అలాంటి వారు ఎంతో నమ్మకంతో బాబా ముందు ఒక దీపం వెలిగించి, బాబాకి ఒక దండం పెట్టి, బాబాకి కావలసింది ఇంతకంటే ఇంకేం కావాలి, నమ్మకంతో ఎవరైతే ఇలా ఉంటారో వారి జీవితంలో వారి అనుభవాలు ఎన్నో ఉంటాయి. బాబా గారు చేసే చమత్కారాలు. ఈరోజు ఎంతో దీన స్థితిలో ఉన్నవారు రేపటి రోజున అందనంత ఎత్తులో కనిపించవచ్చు. మరి బాబా గారు మొదటిగా అందించే సంకేతం ఏంటి అంటే, ఎవరైతే బాబా గారిని చూడాలి, తప్పకుండా నేను అనుభవిస్తున్న కష్టానికి కారణం చెప్పాలి, ఈరోజు ఎలాగైనా సరే నేను బాబా గారిని చూసి తీరాలి, బాబా గారితో మాట్లాడి తీరాలి అని ఎవరైతే మొండి పట్టుతో కూర్చొని బాబా గారిని ధ్యానిస్తూ కళ్ళ నిండా నీళ్లు కారుస్తూ ఉంటారో, అలాంటి వారికి ఖచ్చితంగా బాబా గారు వారి ముందు కూర్చొని వారి యోగక్షేమాలన్నీ అడిగిన తర్వాత వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ క్షణం వారికి అర్థం కాకపోవచ్చు, ఎవరా అనుకుంటారు. కానీ తర్వాత వారికి అర్థమవుతుంది, ఇది బాబానే, బాబా గారే నా ముందుకొచ్చి కూర్చొని ఇలా అడిగారు. నేను ఏదైతే మనసులో కోరుకున్నానో అది అడగడానికే వచ్చారు. బాబాగారు నా కోరికని తీర్చడానికే వచ్చారు. నేను ఏదైతే మనసులో బాధపడుతూ బాబాని చూడాలి అని ఏడుస్తున్నానో, బాబాగారు నన్ను ఓదార్చడానికే వచ్చారు అన్నది నీకు ఆ తర్వాత అర్థమవుతుంది. ఇదే మొదటి సంకేతం. ఎందుకంటే ఎవరైతే అతి ఇష్టంగా ఆరాటపడుతూ బాబాని చూడాలి అని మండుపట్టుతో కూర్చున్న వారికి ఖచ్చితంగా బాబాగారు అందించే సంకేతం ఇది. ఆ తర్వాత బాబాగారు మీ ఇంట్లో ఎప్పుడైనా సరే పూజ చేసుకున్న తర్వాత బాబాని చూడాలి అని నువ్వు ఆతృత పడితే ఖచ్చితంగా బాబాగారు ఏదైనా ఒక భిక్ష రూపంలో లేదా ఒక జీవి రూపంలో, లేదు అంటే బాబాగారు మీరు చేసిన పూజలో ఎక్కడో ఒక చోట బాబాగారి నీడ కానీ, బాబాగారిని చూసినట్టు కానీ పువ్వు రూపంలో, లేదా బాబాగారు మీ ఇంట్లో మీ మందిరంలో పూజా మందిరంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో కనిపిస్తారు. అలాంటి సంకేతం చాలా అద్భుతంగా ఉంటుంది. కొంతమందికి బాబాగారు పండు రూపంలో కనిపిస్తారు, బాబాగారికి పెట్టిన నైవేద్యంలో కనిపిస్తారు. కొంతమందికి బాబాగారు నేరుగా వాళ్ళ ఇంటి తలుపు తడతారు. అంటే బాబాగారు ఒక ఫోటో రూపంలో లేదా ఒక ప్రసాదం రూపంలో, అంటే షిరిడీ నుండి వచ్చిన ప్రసాదం రూపంలో లేదా విభూతి రూపంలో బాబాగారు దర్శనమిస్తారు. ఈ విధంగా భక్తుల పాలిట కరుణా హృదయుడిగా కొలువుదీరి ఉన్నాడు మన సాయి. కాబట్టి సాయిని ఏ రూపంలోనైనా నువ్వు చూడవచ్చు. నువ్వు చూసే కళ్ళను బట్టి బాబాగారు కనిపిస్తారు. నేనైతే నాకు బాబాని చూడాలి అనిపిస్తే ఖచ్చితంగా నేను ఎక్కడ కూర్చున్నానో అదే ప్లేస్లో ఒక గోడ మీద లేదా నేల మీద, లేదు అంటే ఒక వస్తువు మీదైనా కానీ నేను చూడగలుగుతాను. ఎందుకంటే బాబాగారిని ఎంతో ఆతృతగా నేను చూడాలి అనుకుంటాను. నాకు ఖచ్చితంగా బాబాగారి ఫేస్ అయితే కనిపిస్తుందండి. చక్కగా కళ్ళు, ముక్కు, నోరు, ఆ గడ్డం ఎంతో అద్భుతంగా నాకైతే కనిపిస్తుంది. నేను చూసిన తర్వాత నా పిల్లలకు కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇది బాబాగారి ఫేస్ లాగా లేదా అని అడిగితే ఖచ్చితంగా పిల్లలు కూడా అదే చెప్తారు. అమ్మ, నిజంగా ఇది బాబాగారి ఫేస్ లాగే ఉందమ్మా అంటారు. అంతే, బాబాగారు మన చుట్టూ మనతోనే ఉన్నారు అని చెప్పడానికి ఇలాంటివే సాక్ష్యాలు. మరి ఇంకా ఎక్కడ వెతుకుతావు? నీకు సాక్ష్యం ఎక్కడ దొరకాలి? నువ్వు నీలోనే ఉంచుకొని బాబాని ఎక్కడెక్కడో వెతికితే ఎక్కడ దొరుకుతాడు? బాబాని ముందు అర్థం చేసుకోవాలి. బాబాని చూడాలి అంటే మనసుతో చూడాలి, అంతరాత్మతో చూడాలి. అప్పుడు ఖచ్చితంగా బాబాగారు కనిపిస్తారు. బాబాని చూడాలి అని మొండి పట్టుతో నువ్వు కూర్చుంటే ఏ కలలోనైనా సరే నీ జీవిత సమస్యని పరిష్కరించడానికి ఖచ్చితంగా బాబాగారు నీ ముందు వాలిపోతారు, ఒక పిట్టలాగా. ఇంకా కొంతమందికి నమ్మకం లేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా నేను అడుగుతున్న నా సమస్యని బాబా తీర్చడం లేదు అంటారు. కానీ వారు ఏ తప్పులు చేశారో ఎవరికి ఎరుక? మనకు తెలియదు కదా. నేనైతే
బాబాగారిని పూర్తి విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో నమ్ముతాను. బాబాగారిని చూడాలంటే ఖచ్చితంగా చూడగలుగుతాను. మరి మీరెందుకు చూడట్లేదు? ఎందుకు చూడలేకపోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ తప్పు చేస్తున్నాము? బాబాగారిని ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా మనసులోనే ఆరాధించవచ్చు. ఎప్పుడైతే మనం బాబాగారికి దగ్గరగా ఉంటామో ఖచ్చితంగా బాబాగారు మనతోనే ఉంటారు. దగ్గరగా అంటే బాబాగారి విగ్రహం ముందో, లేదంటే మీ ఇంట్లో ఉన్న ఫోటో దగ్గర కూర్చుని ఉండడం, లేదా నిలబడి చూస్తూ ఉండడం కాదండి. బాబాగారిని అంతరాత్మతో చూడాలి. అంతర్శుద్ధి అయినప్పుడు బాబాగారిని చూడగలుగుతారు. కాబట్టి ముందు నీలో ఉన్న చెడుని తొలగించు, ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకో. ముందు బాబాని ఏ విధంగా చూడాలి అన్నది నేర్చుకో. మనకు ఖచ్చితంగా బాబాగారు అందించే సంకేతాలు మనకు బోధపడతాయి. మన జీవన లక్ష్యం అంతటా ఉన్న ఆ పరమాత్మను ప్రేమించడం, అందులో లయమవ్వడం, శరణు పొందడం, శరణాగతి పొందడం. మనం భగవంతుణ్ణి స్మరించామంటే అది భగవంతుడు అనుగ్రహించిన వరం అన్నమాట. అనుగ్రహం భగవంతుని గుణం కాదు తల్లి, అనుగ్రహమే భగవంతుడు. మరి ముందు నువ్వు ఆయన్ని ప్రేమించడం ఎలా నేర్చుకో. ఆయనకి ఏ విధంగా దగ్గరగా ఉండాలి అన్నది నేర్చుకో. ఈ ప్రపంచంలో నీకు ఎవరూ సహాయపడటం లేదు అన్న భావనని ముందు తొలగించుకో. ఎందుకంటే నీకు నమ్మకంతో ఉన్న ఈ సాయి ఉన్నాడు. ఎందుకు చింతిస్తావు? నేను రావడానికి తలుపులు తెరిచి ఉండనక్కర్లేదు. నాకొక రూపం లేదు, నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి రాగలను అని బాబా చెప్పాడు. మరి ఎందుకు మనం బాధపడాలి? మన సమస్యలు చెప్పుకుంటే తీరిపోతాయి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూర్చుని ఏడుస్తూ బాబాగారి ముందు, లేదా వారికి నచ్చిన దైవం ముందు కూర్చుని ఏడుస్తూ ఆ సమస్యలు చెప్పుకోవచ్చు. కానీ అలా చేస్తే తీరుతాయా అంటే అస్సలు తీరవు. మనమే ఏదో ఒక పరిష్కారాన్ని వెతుక్కోవాలి. అది కూడా ఆ భగవంతుడి కృపతో. భగవంతుడి కృప పొందాలి అంటే మనకున్న ఎంతటి కష్టమైనా సరే ఆయన మీద వదిలేయాలి. అంతే, మిగతాదంతా ఆయన నడిపిస్తాడు. ఏది మన జీవితంలోకి వచ్చినా కూడా దానిని ఎంతో ఇష్టంగా ఆహ్వానించండి. వచ్చిన కష్టం ఇది కూడా మన మంచికే అంటూ అనుభవిస్తే ఏమవుతుంది? ఈరోజు నీ జీవితంలో డబ్బు ఉండవచ్చు, లేదా ఇంకొకరి జీవితంలో డబ్బు ఉండవచ్చు. వారి జీవితంలో లేని డబ్బు నీ జీవితంలో ఉంది అని నువ్వు బాధపడుతున్నావా, లేదా సంతోషపడుతున్నావా? వారి జీవితంలో ఉన్న డబ్బు నీకు లేదని నువ్వు బాధపడుతున్నావా? ఇవన్నీ కూడా ప్రతి మనిషి జీవితానికి తాత్కాలికమే. ఏది నీతో శాశ్వతంగా ఉండిపోదు. ప్రతి జీవికి కావలసింది భగవంతుని నీడ. ఆ నీడని ఇప్పుడే నువ్వు పొందలేనప్పుడు ఇంకెప్పుడు పొందాలి అనుకుంటున్నావు? ఉన్నవన్నీ తాత్కాలికంగా నీతో ఉంటాయి. అది నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ముందు భగవంతుడి నీడని ఆశ్రయించు. అప్పుడు నీకు ఎలాంటి సంతోషమైనా సరే నీ కళ్ళ ముందు ఉంటుంది. ఎవ్వరికీ ఎప్పుడూ భయపడవద్దు. అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది. నిజం మాత్రం నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితంలో నీకు తార్కాణంగా మిగిలిపోతుంది. నువ్వు ఎంతో ఇష్టంగా ఆరాధించే దైవం నీ పట్ల శ్రద్ధ చూపలేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీపైనే ఆ భగవంతుడి శ్రద్ధ ఉంది. ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నాడు. నిన్ను ఏ విధంగా మార్చాలా అని చూస్తున్నాడు. నిన్ను ఏ విధంగా కలవాలా అని చూస్తున్నాడు. కానీ అన్ని రూపాలలో భగవంతుడు నిన్ను ఏదో ఒక రూపంలో ఓదారుస్తున్నాడు. కానీ అది నువ్వు గమనించలేకపోతున్నావు. ఎప్పుడు భగవంతుని నిందించడంలోనే పని పెట్టుకున్నావు. మరి ఈరోజు నీ కష్టం చూసి ఎందుకు తట్టుకోలేకపోతున్నావు? అది నీ మంచికే వచ్చిన కష్టం. నీకు ఇంకా పెద్ద కష్టం రావాల్సింది. కానీ ఈ సాయినే నీకు దానిని చిన్నది చేసి పంపాడు. అది కూడా అనుభవించలేని స్థితిలో నువ్వు ఉన్నావా తల్లి? తప్పకుండా లేవు, అనుభవించు. ఎందుకంటే కర్మ సిద్ధాంతాన్ని నేను కూడా తప్పించలేను తల్లి. ఈరోజు నువ్వు నన్ను చూడాలి అంటే ఆకలితో బాధపడే వారికి, కష్టాల్లో ఉన్నవారికి, నిరుపేదలకు ఎవరైతే ప్రేమతో సాయం చేస్తారో వారే నా నిజమైన భక్తులు. సాటి మనిషిని ప్రేమించలేనివాడు, సాటి వాడికి సాయం చేయలేనివాడు నా భక్తుడు ఎలా అవుతాడు? ముందు నువ్వు దానిని తెలుసుకో. ఎక్కడైతే ప్రేమ, ఆప్యాయతలు, భక్తి, సహనంతో, ఓపికతో
నీ జీవితాన్ని నువ్వు గడుపుతావో ఖచ్చితంగా భగవంతుడి కృప కూడా నిండుగా ఉంటుంది. భగవంతుడు తనను నిజంగా నమ్మిన భక్తులకు అడిగిన వెంటనే అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ అవసరం ఉన్నవి అవసరమైన సమయంలో తప్పకుండా అందిస్తాడు. నీకు ఏది అవసరమో ఏది అనవసరమో నాకు తెలుసు. నువ్వు నీ కర్తవ్యాన్ని తప్పకుండా నిర్వర్తించాలి. తల్లి, నీ నాలుక, కోపం, కోరిక ఈ మూడింటిని ఎప్పుడైతే నువ్వు అదుపులో పెట్టుకోగలుగుతావో అప్పుడు నీ జీవిత సమస్యలనేవి తగ్గుముఖం పడతాయి. పైకి కనిపించే అలంకారానికన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. నువ్వు అలా బ్రతకాలి. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు తల్లి. మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి. నువ్వు ఈరోజు మారాలి అన్నా కూడా ఈ సాయి చెప్పిన సందేశం విని తీరాలి. ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో నీ జీవితం మారుతుంది. ఈ సాయి అండగా ఉంటాడు. నువ్వు నిజంగా నన్నే చూడాలి అనుకుంటే తప్పకుండా ఏదో ఒక రూపంలో నీ ముందుంటాను. నువ్వు దానిని గమనించాలి. ఆతృతతో ఎదురు చూడాలి. ఈ సాయి కోసం పోరాటం చేయాలి. ఎంత తపనతో నువ్వు నన్ను చూడగలుగుతావో అంత తొందరగా నేను నీకు దగ్గర కాగలను. జీవితం ఎవ్వరికీ పూల పాన్పు కాదు తల్లి. కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్నింటినీ చిరునవ్వుతో ఆనందించు, స్వాగతించు. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. తల్లి, నాకే పూజ అవసరం లేదు. శ్రద్ధ సబూరి ఉంటే చాలు. నైవేద్యం కూడా నాకు అవసరం లేదు. ఆకలితో ఉన్న ఏ జీవికైనా ఆహారం ఇస్తే చాలు. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. అన్ని రూపాలలో నేను నిన్ను చూస్తూనే ఉంటాను. నిన్ను నిందించిన వారిని నువ్వు నిందించవద్దు. ఓర్చుకొని చూడు. నీ ఓర్పు నాకు సంతోషాన్ని ఇస్తుంది. నా నామాన్ని జపిస్తూ ఉండు. మిగతాదంతా ఈ సాయి చూసుకుంటాడు. మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఈరోజు నువ్వు సాయిని చూడాలంటే ఏ రూపంలోనైనా చూడవచ్చు. నువ్వు చూపించే భక్తిలోనే నేనున్నాను. నువ్వు చూపించే ప్రేమలోనే కనిపిస్తాను. ఎక్కడైనా సరే. ఆఖరికి నువ్వు దీపారాధన చేస్తే నీ ఇంట్లో ఆ దీపంలో వెలుగుతూ కనిపిస్తాను. నువ్వు చూడాలి అంతే అని బాబాగారు చాలా అద్భుతంగా ఈరోజు మనకు ఈ సందేశాన్ని అందించారండి. ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి సంకేతం మీకు నచ్చితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి మన సాయి బంధువులందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.